ఓం శాంతి. పరమాత్మ అంటున్నారు, పాత స్వభావాలని సంస్కారాలని సమాప్తి చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని తాలూకు అన్ని వస్తువులని, అయితే అనవసరమైన వాటిని తోటి వారికి దానమిస్తారు. అతని జ్ఞాపకార్థాలుగా విలువైనవైతే ఉంచుకుంటారు. అదే రకంగా మనం కూడా విలువైన వాటిని జీవితంలో ఆచరణలోకి తీసుకురావాలి. అనవసరమైన వాటిని పరమాత్ముడికి అప్పగించి సమాప్తం చేసుకోవాలి. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒక వ్యక్తి మరణించారు అంటే ఆ శరీరం కాలి బూడిదైపోతుంది, ఏమీ ఉండదు. అలాగే మనకి ఏది వద్దు, చేయకూడదు, వినకూడదు, మాట్లాడకూడదు అనుకుంటున్నామో అవి పరమాత్మ సదాశివునికి అప్పగించి ప్రశాంతంగా ఉండాలి. అప్పగించాము అంటే అది సమాప్తం అయిపోయింది. ఏ విధంగా అయితే భక్తాత్మలు కాశీకి వెళ్ళి కాశీనాథుడైన ఈశ్వరుడికి, శివుడికి ఏదైనా ఒకటి దానంలో ఇస్తారో, అలాగే ఇక్కడ తినే పదార్థాలు కాదు, మనసును గాయపరిచే గుణాలు, సంస్కారాలు, వాటిని మనము ఆ ఈశ్వరుడికి దానంలో ఇచ్చేద్దాం. కొత్తగా జన్మ తీసుకున్నాం అనుకుంటూ ఈ జీవితాన్ని ఆనందంగా, మధురంగా, సక్సెస్ఫుల్గా, హ్యాపీగా జీవిద్దాం. ప్రతిరోజు న్యూ లైఫ్ అనుకోవాలి. ప్రతి ఆలోచన శుభకరంగా చేసుకోవాలి. అంతా మన మంచికే, అన్నింటిలో మంచి ఉంది. ఈశ్వరుడు చెడులో కూడా మంచిని చూడమంటున్నారు. అసలు నిజానికి ఏది చెడు కాదు, ఎందులో చెడు లేదు. అన్నింటిలో మనం ఒక పాఠాన్ని నేర్చుకుంటాము, పర్ఫెక్ట్గా అవుతాము, ముందుకు వెళ్తాము. కాబట్టి చెడు కూడా నాకు మంచే చేస్తుంది, నాకు పాఠాన్ని నేర్పించి పర్ఫెక్ట్గా మారుస్తుంది. కాబట్టి ప్రశాంతంగా, పర్ఫెక్ట్గా, సక్సెస్ఫుల్గా ఉందాము.